ఇప్పుడు కిందకి వెళ్దాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. వట్టకనాల్ వాటర్ ఫాల్స్ ప్రయాంత్ పార్క్ ముందైతే ఉన్నాం మనం ఇప్పుడు. బస్ చూడండి చాలా బాగుంది, మేఘాలు అవన్నీ. అసలు ఇక్కడికి వచ్చేపాటికి మధ్యలో లేక్ ఒకటి ఉంది. కింద కామెంట్ చేయండి అసలు ఎలా ఉందో ఈ వీడియో. మొత్తం గ్లాసెస్ తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఇది. ఏరోప్లేన్ లో వెళ్ళేటప్పుడు ఎలా ఉందో అలా ఉంది మొత్తం. ఇప్పుడు నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను చూడండి. ఒకసారి నన్ను ఫాలో అవ్వండి. ఇక్కడ వెదర్ మాత్రం చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. హలో గైస్, నేను మీ ఆరిఫ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే నిన్న డే 1 ట్రిప్ లో ప్రకారం నిన్న మనం చెప్పిన మొత్తం కవర్ చేసాం. ఈ రోజు కొడైకెనాల్ సెకండ్ డే లో మనం ఏవే ప్లేసులు కవర్ చేయబోతున్నాం అవన్నీ అయితే చేయబోతున్నాం. నిన్న ఆల్రెడీ నేను మీకు చెప్పా కదా, మన్వన్నర్ అని చెప్పని ఎక్కడి నుంచి 27 కిలోమీటర్స్ దూరం ఉందని చెప్పని. ఆ ప్లేస్కి వెళ్ళి అయితే మేము ఆ ప్లేస్ మొత్తం కవర్ చేసాం. దారిలో వచ్చేటప్పుడు గునా కేవ్స్, ఇంకా పిల్లర్ రాక్ ఇవన్నీ అయితే కవర్ చేసుకుని వచ్చాం. అంతేకాకుండా పూకల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాం నిన్న. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మాత్రం మన ఛానల్లో ఉందే, వెళ్ళి చూసేయండి డే 1 వీడియో. ఇప్పుడు డే 2 వీడియోకి వచ్చేపాటికి మన ప్రకారం ఈ రోజు సిటీ అంటే కొడైకెనాల్ టౌన్ లో ఏమేమి ఉన్నాయో ఆ ప్లేసెస్ మొత్తం కవర్ చేయబోతున్నాం అన్నమాట. ఈ రోజు మనం కవర్ చేసే ప్లేసెస్ మాత్రం కోకర్స్ వాక్ వచ్చేపాటికి 500 ఇయర్స్ నాటి ట్రీ అయితే ఉండిద్ది అనమాట. ఆ కోకర్స్ వాక్ లో అక్కడికి వెళ్ళబోతున్నాం. అంతేకాకుండా ఇంకా బ్రయాంత్ పార్క్ అనేది ఇక్కడ ఫేమస్ కొడైకెనాల్ లో. ఇంకా బోటింగ్, ఇక్కడ మధ్యలో ఒక లేక్ ఉండిద్ది అనమాట. లేక్ లో బోటింగ్ ఫేమస్. ఇంకా మనకి డాల్ఫిన్ నోస్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళబోతున్నాం. అంతేకాకుండా మనకి ఇక్కడ మ్యూజియం ఒకటి ఉంది, అక్కడ కూడా వెళ్తున్నాం. ఇవన్నీ మా డే 2 ట్రిప్ లో అయితే కవర్ చేయబోతున్నాం. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్. మేము కొడైకెనాల్లో అయితే చల్లని వెదర్లో వేడివేడిగా అయితే ఇలాగా అన్నం వండుకొని అయితే తింటున్నాం అనమాట. రైస్ కుక్కర్ తెచ్చుకున్నాం మేము వచ్చేపాటు, మాతో పాటు క్యారీ చేసుకున్నాం. నేను ఇప్పుడు మన సెకండ్ ట్రిప్లో భాగంగా అయితే వట్టకనాల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాను. మీరు చూసుకుంటే మాత్రం నా వెనకమాల ఇప్పుడు వట్టకనాల్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మొత్తం ఫాగ్ కమ్మేసి మనకి చాలా బాగుంది ఇక్కడ. ఇది నేను ఇప్పుడు కిందకి వెళ్ళి నేను మీకు చూపిపోతున్నాను ఇప్పుడు వాటర్ ఫాల్స్. ఇది వచ్చేపాటికి డిస్టెన్స్ కొడైకెనాల్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది లోపలికి. ఇప్పుడు మనం కొడైకెనాల్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. లోపలికి వెళ్తాను చూడండి. నేను ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూడండి ఎలా ఉందో మొత్తం. వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి కింద వాటర్ ఉన్నాయి కదా, వాటర్ దీని ద్వారా అక్కడ వరకు అయితే వెళ్తాను వాటర్ దగ్గరికి. సరే చూడండి మొత్తం రాక్స్ ఉన్నాయి కింద. అక్కడికి వెళ్తే ఇంకా బాగా వచ్చిందని చెప్పని దానికోసం వెళ్తున్నాను మీకు చూపించడం కోసం. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. కాళ్ళు మాత్రం మామూలు లేవు, చలి ఫుల్గా ఉందన్నమాట. మొత్తం స్లిప్పర్గా ఉన్నాయి. మొత్తం కింద పాకుడు పట్టేసింది. అంటే వాటర్ పద్దాకలు వచ్చేది కదా, వచ్చి పాకుడు పట్టేసింది. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. వట్టకనాల్ వాటర్ ఫాల్స్ ఓన్లీ 5 కిలోమీటర్స్ ఫ్రమ్ కొడైకెనాల్. చూడండి, ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. కొడైకెనాల్ నేచర్ని ఎంజాయ్ చేయండి. వట్టకనాల్ లేక్ ఎలా ఉందో చెప్పండి. బాగుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ నాకు చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది అనమాట. ఇక్కడ కాళ్ళు ఇదే పోతున్నాయి అంత. ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ చల్లగా ఉంది కదా, ఇంకా వాటర్లో దిగేపాటికి ఇంకా చాలా చల్లగా ఉంది. చూడండి లేక్, వాటర్ ఫాల్స్, ఎంజాయ్ ద బ్యూటీ. బ్రయాంత్ పార్క్ ముందైతే ఉన్నాం మనం ఇప్పుడు. బ్రయాంత్ పార్క్ వచ్చేపాటికి ఒక మనిషికి వచ్చేపాటికి 30 రూపీస్ అనమాట. ఇది కొడైకెనాల్ టౌన్లో ఉండిద్ది. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. చూడండి ఈ పార్క్ మొత్తం నేను మీకు చూపిస్తాను ఎలా ఉండిద్దో. మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ గార్డెన్స్ అయితే ఉన్నాయి మొత్తం. చూడండి రోజ్ గార్డెన్, గ్లాస్ హౌస్ ఇవన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి. ఇది బ్రయాంత్ పార్క్ అనమాట. ఇక్కడ వెల్కమ్స్ యూ అని రాసాం చూడండి. చూడండి ఎంత బాగుందో మొత్తం. బ్రయాంత్ పార్క్ కొడైకెనాల్లో, ఇది మిస్ అవ్వమాకండి, చాలా బాగుంది ఇది. ఇక్కడికి వచ్చేపాటికి మధ్యలో లేక్ ఒకటి ఉంది. మొత్తం బ్యాక్ సైడ్ మౌంటైన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట పార్క్ ఇది.
ఇప్పుడు గ్లాస్ హౌస్ దగ్గరికి వెళ్దాం. చూడండి, మొత్తం గ్లాసెస్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఇది. నేను గ్లాస్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాను. వావ్, చాలా బాగుంది. లోపల ప్లాంట్స్ అన్నీ వేసి చూడండి. పైన మొత్తం గ్లాసెస్, మొత్తం ట్రీస్. ఇక్కడ మనం బ్రాంత్ పార్క్ దగ్గర చూసుకుంటే మాత్రం ఫోటోషూట్స్ అంటే కెమెరాస్లో ఫోటోషూట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, కపుల్స్కి బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. చాలా బాగుంది. ఒకసారి చూడండి వ్యూ ఎలా ఉందో. మొత్తం మొత్తం గ్రాస్ ఇలా వచ్చేసి పక్కనే ఫ్లవర్స్. బ్రయాంత్ పార్క్, కొడైకెనాల్. మనం ఇప్పుడు కోకర్స్ వాక్ దగ్గరికి వచ్చాం. కోకర్స్ వాక్ దగ్గరికి వచ్చేప్పటికి ఇవన్నీ చూడండి. వ్యాలీ వ్యూ, మౌంటైన్ వ్యూ, షూటింగ్ స్పాట్, డాల్ఫిన్ నోస్ వ్యూ, ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ కోకర్స్ వాక్ దగ్గర. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అంతేకాకుండా ఇక్కడ వచ్చేవాటి టెలిస్కోప్ హౌస్ అంట. ఇవన్నీ లోపల ఉన్నాయి. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. చూడండి, స్కై చూడండి ఎంత క్లియర్గా ఉందో. మొత్తం కోకర్స్ వాక్ లోపలికి ఎంటర్ అవబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. ఇక్కడ వచ్చేపాటి బయట షాప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం కోకర్స్ వాక్ లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాం. అంటే టికెట్ వచ్చేపాటికి 20 రూపీస్ పర్ పర్సన్. లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం. ఇక్కడ కొడైకెనాల్లో మొత్తం చాలా గ్రీనరీ అను. బ్రీజ్ మాత్రం ఇప్పుడు అయితే ఎండ ఉంది మనకు బాగా, కానీ ఇక్కడ చెమట మాత్రం పట్టదనమాట. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చల్లని గాలి వీస్తూనే ఉండిద్ది. అందుకోసం చాలా చల్లగా ఉండిద్ది అనమాట ప్లేస్. అందుకోసం చాలామంది టూరిస్టులు ఈ ప్లేస్కి అయితే వస్తూ ఉంటారు. చాలామంది లైక్ చేసి. కొడైకెనాల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయంట లోపల చాలా. చూడండి వ్యూ పాయింట్ చూద్దాం. నిన్న మనం అదే ఈ ముందు మిస్ చేసుకున్నాం కదా చాలా వరకు వ్యూ పాయింట్స్. ఏమన్నా కనిపిస్తేమో చూద్దాం. ఒక్కసారి మీరు చూసుకుంటే మాత్రం మేఘాల పైన ఉన్నట్టు కనిపిస్తుంది. చూడండి మేఘాలు చూడండి కింద ఎలా వెళ్తున్నాయో. బస్ చూడండి చాలా బాగుంది. మేఘాలు అవన్నీ అసలు ఎలా కనిపిస్తుంది చూడండి. ఒక స్వర్గలోకం ఉండి చూడండి అలా ఉంది మొత్తం. కింద మబ్బులు, పైన ఇంకా క్లౌడ్స్ చూడండి బ్లూయిష్, కింద ఏమో మేఘాలు కదులుతూ ఉన్నాయి. చాలా బాగుందన్నమాట వ్యూ పాయింట్. ఇక్కడ కోకర్స్ వాక్ అయితే మిస్ అవ్వమాకండి మీరు. అసలు కోకర్స్ వాక్లో ఇలాగ మొత్తం ఈ విధంగా ఉంది. ఆ చివరి వరకు కూడా ఏదో స్వర్గలోకంలో ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే ఎక్కడి నుంచి. అందుకే అనుకుంటా కొడైకెనాల్ చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అసలు చూడండి ఎంత బాగుందో. ఆకాశానికి హద్దులు లేవని చెప్పాను ఎందుకే అనేది. చూడండి మేము ఎంత హైట్లో ఉన్నా కానీ మా కింద మబ్బులు ఉన్నాయి. మబ్బుల పైన మేము ఉన్నాం. మా పైన ఇంకా ఆకాశం ఉంది చూడండి. లొకేషన్ చాలా బాగుంది మొత్తం. ఇంకా అక్కడ వ్యూ పాయింట్ ఉంది చూడండి. ఇది అసలైన వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం వచ్చాం చూడండి, ఇది అసలైన వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి మీకు క్లారిటీ కనిపించింది మొత్తం క్లౌడ్స్ అవన్నీ. బ్లాక్ క్లౌడ్స్, ఇటు వైట్ క్లౌడ్స్, పైన బ్లూ స్కై. వాటి పక్కన మేము ఇప్పుడు కొడైకెనాల్లో ఇది సైకిల్స్ అయితే రెంట్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మేము సైక్లింగ్ చేసుకుంటూ కొడైకెనాల్లో తిరగబోతున్నాం. ఇప్పుడు ఈ సైకిల్ కనిపిస్తుంది కదా, ఇదైతే మేము కొడైకెనాల్ లేక్ దగ్గర అయితే రెంట్ తీసుకున్నాం. ఇది వచ్చేపాటికి 50 రూపీస్ అనమాట. హాఫ్ అన్ అవర్ టైం ఉండిద్ది. 5 కిలోమీటర్స్ రేంజ్లో మనం ఈ హాఫ్ అన్ అవర్లో ఎంతసేపు అయినా తిరిగి ఈ హాఫ్ అన్ అవర్ లోపు తిరిగేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసేయాలన్నమాట. 50 రూపీస్. కొడైకెనాల్ లేక్ పక్కనే ఉండిద్ది ఇది బైసికల్స్ అయితే రెంట్కి. ఒకసారి నన్ను ఫాలో అవ్వండి. ఇక్కడ వెదర్ మాత్రం చాలా బాగుంది. రండి వచ్చేయండి వెళ్దాం. ఎప్పుడో నా 10th క్లాస్లో దొక్కాను సైకిల్, మళ్ళీ ఇప్పుడే దొక్కుతున్నాను. ఆ తర్వాత సైకిల్ పట్టుకోలేదు నేను ఇప్పుడు దాకా. అన్ని బండ్లు వచ్చేదాకా సైకిల్ అని దొక్కుతున్నాం. కానీ కొడైకెనాల్ వచ్చాక మాత్రం ఇప్పుడే మళ్ళీ సైకిల్ దొక్కుతున్నా. రండి. వ్యూ చూడండి, ఇటు వ్యూ చూడండి మొత్తం లేక్ ఎలా ఉంది. లేక్ కొడైకెనాల్ లేక్ అది.
సైకిల్ తొక్కుతున్నా, చాలా రోజుల తర్వాత సైకిల్ తొక్కుంటూ కొడైకెనాల్ రోడ్ల మీద అయితే వెళ్తున్నాం. మామూలుగా చల్ల గాలి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి పక్కన లేక్ ఉంది, మేమైతే ఇటు వెళ్తున్నాం. సైక్లింగ్ ఇదిగోండి లేక్ చూడండి ఎలా ఉందో. పక్కన ఇక్కడ ఆపుతున్నాను చూడండి నేను మీకోసం. చూడండి లేక్ చూడండి ఎలా ఉందో. బ్యూటిఫుల్ లేక్ కొడైకెనాల్. బోటింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడ కొడైకెనాల్ లేక్లో. అది టైమింగ్స్ వచ్చేపాటికి 5కి క్లోజ్ అనమాట బోటింగ్. మధ్యలో వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది చూడండి. ఇది మొత్తం వచ్చేపాటికి కొడైకెనాల్ అనమాట. కొడైకెనాల్ సెంటర్లో అయితే ఉండేది ఇది కొడైకెనాల్ లేక్. చూడండి చాలా వండర్ఫుల్గా ఉండేది మొత్తం. చూడండి మన సైకిల్ తీసుకుంది. ఇదంతా ఇక్కడ మార్కెట్ ఉంది. ఇంకా సైకిల్ చేతిలో ఉంది, ఇంకా తిరగడమే. ఎటు పడితే అటు తిరుగుతున్నాం. ఇంకా ఎటు వెళ్తున్నాము ఏం చేస్తున్నాం. కానీ కొడైకెనాల్ లేక్ చుట్టూ తిరిగితే మాత్రం మళ్ళీ మేము తీసుకున్న బైక్ రెంట్ తీసుకున్నాం కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. అంతా చూడండి సంత ఉంది మొత్తం. బ్యాగ్స్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా మార్కెట్ అనమాట, కొడైకెనాల్ మార్కెట్. ఇక్కడ చాక్లెట్స్ ఇవి ఎక్కువ, అంతేకాకుండా స్వెటర్స్, రగ్గులు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ. మార్కెట్ మళ్ళీ మనం లేక్ రూట్లోకి అయితే వచ్చేసాం. లేక్ రూట్లో వెళ్తున్నాం అటు. చూడండి బోటింగ్. ఇప్పుడు తమిళ్ మాట్లాడుతూ చూడండి మనోడితో. రైస్ ఇరికే ரைஸ் இருக்கு and soap இருக்கு, everything இருக்கு and இதர கொடைக்கானல் famous இருக்கு சொல்ல famous place கொடைக்கானல் lake famous place. Okay, and இந்த கோக்கல் waterfalls எங்க இருக்கு? straight போயிங்க. How is my Tamil language? Perfect. మన తమిళ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అంటే ఇక్కడ లోకల్ మనోడిని అడిగాను. నా తమిళ్ అయితే మనకి బాగానే వచ్చింది అనమాట. జస్ట్ సెకండ్ డేలే నేను ఎంత నేర్చుకున్నాను అంటే వచ్చిన కాడి నుంచి మాట్లాడాలి తమిళ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకోసం నేను మాట్లాడుతున్నాను. ఓకే అయిదా సబ్స్క్రైబ్ యా థ్యాంక్ యూ ఓకే.